హలో అందరికీ. ఇవాళ ఎంతో ఆరోగ్యంగా రుచిగా ఉండే ఒక స్నాక్ చెప్తాను పదండి. ప్రతి ఇంట్లోని పిల్లలు స్నాక్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవన్నీ ఇచ్చి వాళ్ళ హెల్త్ పాడు చేసే కన్నా మనమే ఇంట్లో ఎంతో రుచిగా ఉండే పల్లీ చెక్కీ చేసుకుందాం పదండి. ముందుగా ఒక కప్ తోటి పల్లీలు తీసుకుని లో ఫ్లేమ్లో పెట్టి దాన్ని బాగా రోస్ట్ అవ్వనివ్వాలి. ముట్టుకుంటే తొక్క వచ్చేలాగా అంతవరకు రోస్ట్ చేసుకుని దాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని స్మాష్ చేసుకోవాలి. ఒక గ్లాస్ కానీ స్పూన్ కానీ హెల్ప్ తోటి స్మాష్ చేసుకోవాలి. అదే కప్పుతోటి స్వీట్ బాగా తినే వాళ్ళైతే ఒక కప్పు పల్లీలకి ఒక కప్పు బెల్లం తీసుకోండి. మీడియంగా తినేవాళ్ళు, డయాబెటిక్ వాళ్ళు ఉన్నారు అనుకుంటే 3/4 కప్పు బెల్లం తీసుకోండి. ఒక టీ స్పూన్ వాటర్ వేసి దాన్ని బాగా కలుపుకోవాలి. అది కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకుని మరొకసారి కలుపుకుని మీరు ఒక గిన్నెలోకి వాటర్ వేసి ఈ పాకం అన్నదన్న వాటర్లో వేసి చెక్ చేసుకోవాలి. దీనికి ముదారు పాకం రావాలి. వాటర్లో వేసిన వెంటనే మీరు తీస్తే అది ముద్దలా కాకుండా మీకు బ్రేక్ అయ్యేలా రావాలి. ఆ కన్సిస్టెన్సీ వచ్చిన వెంటనే లేట్ చేయకుండా కలుపుతూ ఉంటూ కొంచెం బేకింగ్ సోడా వేసుకుని బాగా కలపాలి. కలిపిన వెంటనే ముందుగా రోస్ట్ చేసుకుని పల్లీలు అందులోకి వేసుకుని బాగా తిప్పుకోవాలి. ఆ పాకం పల్లీలకు పట్టింది అన్నంత వరకు తిప్పుకొని స్టవ్ కట్టేసి మీకు సిల్వర్ ఫాయిల్ ఉంటే సిల్వర్ ఫాయిల్ మీద వేసుకుని లేదా ఒక కంచం కానీ ప్లేట్కి కానీ నెయ్యి రాసుకుని దాంట్లో కూడా వేసుకోవచ్చండి. లేని వాళ్ళు ఒక ప్లేట్ కానీ లేకపోతే ఒక చెక్క లాంటిది కానీ తీసుకుని కార్న్ఫ్లోర్ జల్లుకొని దాని మీద వేసి చపాతీ కర్రకి కొంచెం నెయ్యి రాసి రోల్ చేసే ఇలా ఒక షీట్లో వస్తుంది. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత చాక్ తోటి వాటి మీద లైన్స్ అన్నవి డ్రా చేసుకోవాలి పైన. అది 1 అవర్ 2 అవర్స్ అయిపోయిన తర్వాత చూసారా ఎంత ఈజీగా బ్రేక్ అవుతున్నదో. బేకింగ్ సోడా వేయడం వల్ల గుల్లదనం అన్నది వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.